అందరికీ నమస్కారం. ఈరోజు మన గునుకులకొండాపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ నాటక ప్రదర్శన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని తయారు చేసినటువంటి మా గురువుగారు మల్లేశం పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గునుకులకొండాపూర్ గ్రామంలో చాలామంది కళాకారులను తయారు చేసినటువంటి ఘనత మా మల్లేశం పంతులు గారికి. వరకోలు మల్లేశం అంటే అసలు ఈ చుట్టుపక్కల కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్. నాకు కూడా గురువు, ఎందుకంటే రామాయణంలో దశరథుని పాత్ర నేర్పించినటువంటి మా గురువు గారు. అదేవిధంగా ఇవాళ ఈ రేణుకా ఎల్లమ్మ చాలామంది కళాకారులను తయారు చేసినటువంటి మల్లేశన్న గారికి మా గునుకులకొండాపూర్ గ్రామం తరఫున, మా పాలకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఎందుకంటే ఈ కళాకారులు తయారు చేయాలంటే వాస్తవానికి చాలా ఇబ్బంది. ఇవాళ ఇంతమంది కళాకారులను ప్రతి గ్రామంలో రామాయణం కానీ, అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ కానీ, ఇంకా చాలా
నల్లబోషమ్మ, బ్రహ్మం గారి చరిత్ర ఎన్నో చాలా నేర్పించినటువంటి పంతులు గారు నిజంగా వాళ్ళు ఈ కరీంనగర్ జిల్లాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారికి మా యొక్క ఈ నాటకం తరఫున అదే మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాచీన కాలం నుంచి వెనుకబడిపోతున్నటువంటి కళాకారులను వెలికి తీయాలా, ఈ కళాకారులను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని ఇలా గ్రామాలలో వెనుకట భాగవతాలు వేస్తున్నారంటే చాలామంది గ్రామంలో సాపలు అన్నీ పట్టుకొని వచ్చి ఇలా చూస్తూ ఉండే. ఇవాళ వాస్తవానికి టీవీలో వచ్చిన తర్వాత సీరియల్స్ చూసిన తర్వాత ఈ యొక్క కళలను మనం చేస్తున్నటువంటి నాటకాలను చూడడానికి టీవీల ముందే ఉంటున్నారు. కాబట్టి ఇది ఒరిజినల్ లైవ్ ఇక్కడ ఉంటుంది మనకు. కానీ అక్కడ టీవీలలో ఏంటంటే డబ్బింగ్ చెప్తారు, మాట ఒకటి ఉంటుంది, నటన ఒకటి ఉంటుంది. కానీ వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అలాంటి కాకుండా ఇలాంటి కళాకారులను, ఇలాంటి గురువులకు మనము వెన్నంటి ఉంటే ఇంకా చాలామంది కళాకారులు తయారవుతారు. ఇంకా మంచి మంచి నాటకాలు చేసుకోవడానికి, వేసుకోవడానికి ఈ గ్రామంలో కానీ ప్రతి గ్రామంలో కూడా ఉంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. మొన్న దాదాపు 1 వీక్ బ్యాక్ చిమలకుంటపల్లిలో కూడా ఈ నాటకం బాగా చేశారు. అదేవిధంగా ఇలా మల్లేశంలో మన కొండపూర్ గ్రామంలో ప్రదర్శన చేయడం జరిగింది. అయితే దీనికి ఎంతోమంది కళాకారులు మన ఇక్కడ భక్తులు ఉన్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ ఈ యొక్క నాటకంలో ప్రదర్శిస్తున్నటువంటి ప్రతి కళాకారుని కూడా ప్రత్యేకంగా మా కొండపూరు పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నామన్నా. ఇంకా ఏమన్నా అవకాశాలు ఉంటే ఈ కొండాపూర్ గ్రామంలో కాకుండా ఈ కళాకారులు మంచి నైపుణ్యత ఉన్నటువంటి కళాకారులు ఉన్నట్టయితే ఈ గురువుగారి దృష్టికి తీసుకువెళ్తున్నాం. కరీంనగర్ జిల్లాలో కూడా కళాభారతి వేదికగా, రవీంద్ర భారతి వేదికగా కూడా అసలు కళ వారికి ఏదైతే ప్రాతినిధ్యం ఉందో అది వేయడానికి కూడా మనకు అప్పుడప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మనకు పేపర్లో చూస్తాం. అలాంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కళాకారులకు కూడా మనం ప్రోత్సహించుకుంటూ కళాభారతిలో, రవీంద్ర భారతిలో కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన కూడా మన కార్యక్రమాలు తీసుకున్నట్టయితే, ఎందుకంటే ఈ గ్రామం లోపలనే కొత్తగా స్టేజ్ మీద పాడాలంటే కొంచెం భయపడతారు. ఇదే మొదటి ప్రాధాన్యత కాబట్టి ఇక్కడ కాకుండా ఈ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈ కళాకారులు ఎదగాలని చెప్పేసి మల్లయ్య పంతులు గారికి, మా మల్లేశన్న పంతులు గారికి కూడా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మా టీచర్స్ సంఘానికి సంబంధించిన స్టేట్ జనరల్ సెక్రటరీ మా భాస్కర్ సార్ కూడా ఉన్నారు. ఎందుకంటే స్కూల్లో విద్య నేర్పాలంటే ఎంతో బాధ్యత ఉంటుందో మన భాస్కర్ సార్కు తెలుసు. అదే మా మల్లేశన్న పంతులు కళాకారులు తయారంటే ఆ బాధ సార్కు తెలుసు. కాబట్టి కళాకారులు తయారు కావాలి. ఇలా స్టేజ్ మీద పాట పాడి వేషం వేసుకొని, ఇలా రంగులు వేసుకొని మనము వేదికపై ఒక దేవుని దృష్టిలో ఉన్నటువంటి దైవ స్వరూపులు ఇక్కడ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మనకు కనబడుతున్నటువంటి కళాకారులను మనం ఎంకరేజ్ చేస్తలేము. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ నాటకం నచ్చినట్టయితే సపోర్ట్ కొడితే వాళ్ళు సంతోషపడతారు. అరే నేను మంచిగా నటించిన, నేను మంచిగా ప్రదర్శన చేసిన, దానికి గురువు గారు మంచిగా నేర్పించారు, కళాకారులు కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ కళాకారులను ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా మల్లేశం పంతులు గారు ఇంకా నిండు నూరేళ్ళు, దాదాపు నాకు 20 సంవత్సరాల కిందనే రామాయణం నేర్పించింది. అంటే దాదాపు ఆయనకు నాకున్న పరిచయం 20 సంవత్సరాల బంధం ఉన్నప్పటికీ కూడా మంచి మనసుతో ఎక్కడ కలిసినా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా గుల్లపల్లి స్టేజ్ మీద చివరస్లో చాయ్ తాగేటప్పుడు కనబడతాడు. అన్న నమస్తేనే గురువుగారు అనగానే చాయ్ తాగుతాం. మంచి పలకరింపుతో మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి గురువుగారు కూడా మనం చిన్న కళాకారులను, పెద్ద కళాకారులను కూడా తయారు చేయడానికి కూడా ఈ గురువుగారు ఉంటారు. కాబట్టి మన పక్కనే వరకోలు గ్రామం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనుషులు అయిపోయారు, యూత్ రావాలి, యువకులు ఇలాంటి ప్రదర్శనలు చేయాలి. మన యువకులు ఎట్లున్నారంటే మన గ్రామే కాకుండా ఏ గ్రామంలో తీసుకున్నా కూడా యువకులు చాలా తక్కువైపోయారు. పెద్ద మనుషులే ఇలా నాటకాల కోసము ముందుకు వచ్చి వాళ్ళ బాపురవాసం ఏంటిది, మా కంజయ్య మామ అలాంటి వాళ్ళు నటిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ పని వ్యవసాయ వృత్తిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మా బాపురావు మామను కంజయ్య మామ ఇలా నటిస్తున్నట్టు సంతోషపడుతున్నా. ఎందుకంటే కంజయ్య మామ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వ్యవసాయంలో బాగా బిజీ ఉంటాడు. అరే మొన్న చూసేవారికి అరే కంజయ్య మామ నాటకం వేస్తున్నట్టే సంతోషపడ్డా. అట్లాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి రైతాంగమే కాకుండా రైతుల పక్షాన అరే మేము రైతుల మీద ఎందుకు వ్యవసాయం చేయాలి, మేము కూడా ఎందుకు కళాకారులం కావద్దని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. మా రామస్వామి కానీ, అదేవిధంగా మా కోమరయ్య, దానికి సంబంధించి మా తమ్ముడు శంకర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నాటకం దృష్ట్యా అందరూ ముందుకొచ్చి
మన మల్లేశం గారు నేర్పించినటువంటి ఎల్లమ్మ తల్లి నాటకాన్ని ప్రదర్శించడానికి మీరు వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ఈ 2 రోజులు మనం అందరం అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని అందరం సక్సెస్ చేయాలా. ఎందుకంటే మంది వస్తే వీళ్ళకు మందిని చూస్తే మంచిగా నాటించాలంటుంది. 4-5 ఉంటే ఏముంటుంది, నామకోసం అందరు నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి మనం లక్షల కోట్లు పెట్టినా కూడా ఇలాంటి ప్రదర్శనలు దొరకాయి ఉన్నావే. మా జాగ్రత్త శ్రీనివాస్ ఎందుకంటే ఇంతకుముందు కూడా బాగా ముందుకు నడిపిండు. ఇలాంటి వాళ్ళు వెనక బ్యాక్ బోన్ నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మనం అండగా ఉంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ గ్రామం పక్షాన ఏదైనా మా చిన్న చిన్న అవకాశాలు ఉంటే తప్పకుండా మా వెన్నంటి ఉంటుంది, మా పాలకవర్గం కూడా మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి గురువు గారికి మాటిస్తూ ఈ యొక్క వేదికపై మా పాలకవర్గాన్ని సన్మానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మా ఉప సర్పంచ్ పెద్ద పాత్ర ఇస్తున్నాడు పరశురామ్, దానికి సక్సెస్ మంచి న్యాయం చేస్తాడు అన్న. ఇంతకుముందు కూడా చాలా వాస్తవానికి కదంటే ఈ కళాకారులు ఈ గ్రామం వరకే ఉంటా ఉన్నారు. ఈ గ్రామ స్థాయిలో కాకుండా ఇంకా జిల్లా స్థాయి కూడా వీళ్ళు రావాలి సార్. భాస్కర్ సార్ వీళ్ళని మనం వెన్నంటి ఉంచుదాం. కళాభారతిలో కాదు రవీంద్ర భారతి కూడా పట్టుకుపోదాం. వీళ్ళని ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా మనం అందరం వీరు వెంట ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, వాస్తవానికి మన సీనియర్ కళాకారుడు ఇక్కడ ఉండే మన ఎల్ఎస్ కనకయ్య గారు వచ్చారా ఇవాళ? రాలేదా? పాపం ఎల్ఎస్ కనకయ్య గారు ఏ నాటకం వచ్చినా కూడా వేదికపై డ్యాన్సులు చేస్తాడు, పాట పాడతాడు. మరి పాపం ఆయన ఎందుకు కనబడతలేదు, కొంచెం ఆరోగ్యరీత్యా బాగాలేదు కావచ్చు. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నా కూడా నాటకం ఎక్కడ జరిగినా అక్కడ పోయి పాటలు పాడుతాడు, డ్యాన్సులు చేస్తాడు తాత. ఎప్పుడు యువకుడే ఎల్ఎస్ కనకయ్య అంటే. కాబట్టి కళాకారులందరికీ కూడా మనం వెన్నంటి ఉందాం. యువత మాత్రం తప్పకుండా ఈ కళా ప్రదర్శన పట్ల ఇవి వెనుకబడిపోతున్నటువంటి కళలను ముందుకు తీసుకొద్దాం. ఈ యొక్క మన మల్లేశం పంతులు గారిని అండగా ఉందాం. దయచేసి యువకులారా, మీరు సాయంత్రం పూట 1-2 గంటలు కట్టకో ఈ కొట్టకో కాకుండా కనీసం ఆ 1-2 గంటలు ఈ పంతులు గారికి మనకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మంచి కళాకారులుగా తయారు చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. बोलो शंकर महाराज के जय, बोलो शंकर महाराज के जय. గాలి దేవుడరా వచితి నేను నీతిమంతుడరా వచితి నేను 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 భూత చరిత్రుడా విచిత్రగా తోడా భూత చరిత్రుడా విచిత్రగా తోడా భూత చరిత్రుడా విచిత్రగా తోడా గాలి పిడుగులను గాలి దేవుడరా వచితి నేను నీతిమంతుడరా వచితి నేను గాలి దేవుడరా వచితి నేను నీతిమంతుడరా వచితి నేను గాలి దేవుడరా వచితి నేను నీతిమంతుడరా వచితి నేను ధరణి లోపలను మైసా మౌరపురము లోపలను మైసా మౌర ధరణి లోపలను మైసా మౌరపురము లోపలను ధరణి లోపలను మైసా మౌరపురము లోపలను మైసా మౌర ధరణి లోపలను మైసా మౌరపురము లోపలను మైసా మౌర మరువక ఈ పోరి స్వామిని కొలిచేదా మరువక ఈ
ఈ పూరి స్వామిని కొలిచేదా మరొక ఈ పూరి స్వామిని వేడే ఇదికేది పెంచేది గాలి దేవుడరా వచ్చితి నేను నీతివంతుడరా వచ్చితి నేను కాలి దేవుడరా వచితి నేను నీతి మంతుడరా వచితి నేను జై రేణుకా మాతాకి బలో శంకర్ మహారాజ్ కి జై స్వామి మీకు ఇదే ప్రణామములు కదా చల్లగా వర్తిలుము మీ సవిస్తారము ఓ సేవక ఉమ్. నా నామము గాలిదేవుడు అందరు ఈ ప్రపంచమందు ఏం పని చేస్తావయ్యా నేను ఈ ప్రపంచమందు సర్వకోటి జీవులకు నేను గాలినిచ్చేదను అవును ఈ గాలి ఇస్తున్నావు ఒకవేళ గాలి లేకపోయినట్లయితే ఏ జీవులు బ్రతికుండవు బ్రతికి ఉండవు కన్నంటుకుంటాయి సరే మీరెందరు నమ్మలయ్యా మేము ఇద్దరము అయితే మీరిద్దరి కాక 33 కోట్ల దేవతలు అయితే సేవక ఉమ్. మీ అన్నయ్య పేరు కంచుకుబ్బల కోట కార్తవీరాజుడు మీ అన్నయ్య పేరు మా అన్నయ్య పేరు వానదేవుడు ఈ పేరు నా పేరు గాలిదేవుడు వాలిదేవుడు అవును సరే మీరిద్దరే కాక 33 కోట్ల దేవతలు అవును. మీకు వచ్చిన కలిగిన కష్టమేమిటయ్యా అయితే సేవక 33 కోట్ల దేవతలను కంచుకుబ్బల కోట కార్త వీరార్జునుడు ఉమ్. చెరపట్టి వారిని వెట్టి చాకరీ చేయించున్నాడు ఓహో కావున అతడు వారిని వధించుటకు ఆ. ఎవరైనా ఈ జగంలో పొట్టి ఉన్నారా లేదా అని విచారించుచున్నానయ్యా ఓ స్వామి గాలిదేవా అయితే కంచుకుబలగొట కార్తవీర్యార్జునుడు భుజబల శౌర్యుడు అరవీర భయంకరుడు ఈ యొక్క ఎవరిని అన్నుల మిన్నను తెలియక 33 కోట్ల దేవతలందరినీ మరి ఊడిగములు చేయిస్తున్నాడు చెరపట్టి వెట్టి చాకరీ చేయించున్నాడు పెట్టి సాగిరిస్తున్నారు అతని సంహారం కొరకు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు అవతరించినట వారి వద్దకేగి వారిని సంహారం చేసే మార్గం చేస్తున్నారు స్వామి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకోగలం అయితే ఎవరు వస్తున్నారు మా అన్నయ్య వస్తున్నాడు సరే ఏం చేయండి రేణుక మాతాకే ఏయ్! వాన దేవుడరా వచితి నిందు నీతి మంతుడరా వచితి నిందు ఆ, వచ్చింది నేను. వాన దేవుడరా వచితి నిందు నీతి మంతుడరా వచితి నిందు ఆ! సంతుడరా, వచ్చింది నేను. నేను లేకున్నాను వానలే గురియాయు నేను లేకుండిన ప్రాణాల గురియాలు. నేను లేకుండిన వానలే గురియాయు వాన దేవుడరా వచితి నిందు నీతి మంతుడరా వచితి నిందు వాన దేవుడరా వచ్చింది నేను. ఇది వంతుడరా వచ్చింది నేను. ధరణి మౌరా మైసాపురములో వెలసిన ధరణి మైసామౌరపురమందు వెలసిన. ధరణి మైసామౌరపురమందు వెలసిన ధరణి మైసామౌరపురమందు వెలసిన. ధరణిలో ఈ పూరి సాలిని మదిలో నన్నేద వాన దేవుడరా వాన దేవుడరా వచితి నిందు నీతి మంతుడరా వచితి నిందు వాన దేవుడరా వచ్చింది నేను. ఇది వంతుడరా వచ్చింది నేను. రేణుక మాతాకే ఏయ్! ఓ సేవక స్వామి మీకు ఇదే వందనములు కదా చల్లగా వదిలు స్వామి ఎగిట్ట పడకండి మెల్లగా 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 అయితే మీరెందరూ నమ్ములయ్యా నేను ఇతరం ఇరువురు నీవు పెద్దవానివైన నీ పేరు వానదేవుడు వానదేవుడు మా తమ్ముడు గాలిదేవుడు గాలిదేవుడు అవు స్వామి మరి ఈ సభకు ఇచ్చేసిన కార్యం ఏమిటయ్యా ఓ సేవక ఈ సభకు వచ్చిన సంవత్సరం ఏంటంటే ఉమ్, ఈ కంచుకోట్ల కారు ఈ రాజులు మా 30 కోట్ల దేవతలందరూ ఎట్టి పడుతున్నారు ఎట్టు పడుతున్నారు ఎట్టి పట్టి సభ సాకిరి చెబుతున్నారు అవును కాబట్టి అందువలన ఉమ్, ఇక్కడ మాకు తగినటువంటి ఆయన ఉన్నాడా లేడా అని చెప్పి మా తమ్ముడు నేను ఏం చేస్తున్నాం అయితే వైకుంఠములో శ్రీ మహావిష్ణువు అవతరించినట వారి వద్దకెగి వారిని సమాధానం చేసే మార్గం చేస్తున్నారు అవు సరే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు మీ తమ్ముని కొరకు మా తమ్ముడు చూస్తున్నారా? అడుగుతున్నాం అన్నయ్య మీకు ఇదే వందనం చల్లగా వదిలి తమ్ముడా ఆహా అన్నయ్య అవు మనం ఇప్పుడు విష్ణుదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగలం సరే అలాగే చేద్దాం తమ్ముడా బలో శంకర్ మహారాజ్కి ఏయ్! దేవ దేవ ఓ దేవా 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 మా దేవో దేవా 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 మా దేవో దేవా దేవ దేవ ఓ దేవా 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 మా దేవో దేవా 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 మా దేవో దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీల కందరావో దేవా నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీల కందరావో దేవా నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా బలో శంకర్ మహారాజ్కి జై! జై
जय श्री गायत्री माता की విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా లక్ష్మీకాంతుడను శేషతల్పుడను లక్ష్మీకాంతుడను శేషతల్పుడను లక్ష్మీకాంతుడను శేషతల్పుడను లక్ష్మీకాంతుడను శేషతల్పుడను ఇలలో వెలసిన దేవదేవుడను విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారక నేను విష్ణునాముడరా జయ శ్రీ గాయత్రి మాతాకి స్వామి మహాన్ బాబా మీకు ఇదే వందనములయ్యా. చల్లగా వర్దులు నాయన. మీ పేరు మీ భార్య పేరు ఈ కూర్చున్న ప్రేక్షకులకు వినం చేయమయ్యా. ఓయ్ సేవక, నా యొక్క నామధేయము శ్రీ మహావిష్ణువు అందురు. అవును నా భార్య లక్ష్మీదేవి. అవును నేనుండేది వైకుంఠం. స్వామి ఇప్పుడు ఇక్కడికి వెళుతున్నారయ్యా. నేను ఇప్పుడు నా సభా కచేరీ అందుకు వెళుతున్నాను. వెళ్ళండి. జయ శ్రీ గాయత్రి మాతాకి దేవ దేవ ఓ దేవా 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 మహాదేవా దేవా దేవ దేవ ఓ దేవా 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 మహాదేవా దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకందరావో దేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి బలో శంకర్ మహారాజ్ కి ఓ విష్ణుదేవా మీకు ఇదే వందనములయ్యా. చల్లగా వర్దిలాంటి దేవతలారా. బలో శంకర్ మహారాజ్ కి వందనములు మీకు పాద పద్మములకు విష్ణుదేవా. వందనములు నీకు పాద పద్మములకు విష్ణుదేవా. వందనములు మీకు పాద పద్మములకు విష్ణుదేవా. వందనములు నీకు పాద పద్మములకు విష్ణుదేవా. మా కోరిక నెరవేర్చు దేవాది దేవరు 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 విష్ణుదేవా. వందనములు మీకు పాద పద్మములకు విష్ణుదేవా. వందనములు నీకు పాద పద్మములకు విష్ణుదేవా. బోలో శంకర్ మహారాజ్ కి జై. ఓ విష్ణుదేవా మీకు ఇదే వందనాలయ్యా. మా మనసులో ఒక బాధ కలిగి ఉన్నది, మీకు విన్నవించుకుంటామయ్యా. జయ శ్రీ గాయత్రి మాతాకి దేవా దేవతల రవచ్చుట పని ఏమి గాలి దేవా. 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 మనసులో నా మాట మరి విన్నవించుడి గాలి దేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి ఓ గాలిదేవా, ఓ వానదేవా, మీరు నా వద్దకు వచ్చిన కారణం ఏమిటి, మీకు వెళ్ళిన చింత ఏమిటో ఇప్పుడే చెప్పండి. అయ్యా బోలో శంకర్ మహారాజ్ జై. బోలో శంకర్ మహారాజ్ కార్తవీ రాజుడు కండ కవరము విష్ణుదేవా. కార్తవీ రాజుడు కండ కవరము దేవదేవా. కండ కవరముకే విష్ణుదేవా. మమ బాధ పెట్టుచుండే ఇక వచ్చాలేమయ్యా దేవదేవా.
బోలోశంకర్ మహారాజ్కి ఓ విష్ణుదేవా కంచుకుప్పల కోట కార్తవీర్యార్జునుడు సురా 33 కోట్ల దేవతలను చెరబట్టి వెట్టి చాకిరీ చేస్తున్నాడయ్యా. ప్రేక్షకులకు తోవలో ఉన్న ప్రేక్షకులకు దూరం జరగాలి, వాహనాలకు దారి ఇవ్వాలి. అయ్యా కార్తవీర్యార్జును నుండి మా శిర విడిపించండి అయ్యా. జయ శ్రీ గాయత్రి మాతాకి చింత నొందుటయేలా వింత కార్యము నాకు వాయుదేవా. చింత నొందుటయేలా వింత కార్యము నాకు వాయుదేవా. చింత నొందుటయేలా వింత కార్యము నాకు వాయుదేవా. నేను అతివేగమున నేను అవతారమెత్తెదా వాయుదేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓహో వాయుదేవా, ఓహో వానదేవా, మీరు చింతించవలసిన పని లేదు. నేను శీఘ్రముగానే నా అవతారము దాల్చి ఆ దుష్టుని సంహరించబోతున్నాను, మీరు బాధపడకండి. బోలో శంకర్ మహారాజ్కి, బోలో శంకర్ మహారాజ్కి. ఎట్లు చేసిన గాని మీ దయనే స్వామి విష్ణుదేవా. మీ దయనే స్వామి విష్ణుదేవా. ఎట్లు చేసిన గాని మీ దయనే స్వామి విష్ణుదేవా. ఎట్లు చేసిన గాని మీ దయనే స్వామి విష్ణుదేవా. అవతార రూపుడా ఆనందమయను విష్ణుదేవా. అవతార రూపుడా ఆనందమయను విష్ణుదేవా. అవతార రూపుడా ఆనందమయను విష్ణుదేవా. ఎట్లు చేసిన గాన మీ దయనే స్వామి విష్ణుదేవా. బోలో శంకర్ మహారాజ్కి. ఓ విష్ణుదేవా, ఎట్లు చేసిన మీ దయనే తండ్రి, మీరు ఏ అవతారం మాస్టరు ఆ కంచకుల కోట కార్తవీర్యార్జున్ని సంహరించగలరు, మాకు తెలియజేయగలరు. జయ శ్రీ గాయత్రి మాతాకి. పరశురాముడనాయి పరగ జన్మించేదా కాళీదేవా. పరశురాముడనాయి పరగ జన్మించేదా కాళీదేవా. చంద్ర గొడలి బట్టి ఖండించదా వాణ్ణి 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 కాళీదేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ దేవతలారా, నేను ఇప్పుడు శీఘ్రముగానే పరశురామ అవతారము దాల్చి ఆ దుష్ట కార్తవీర్యార్జునుని నా గండ్రగోడల చేత ఖండించబోతున్నాను, మీరు చింతవలకి వెళ్ళిపోండి. బోలో శంకర్ మహారాజ్కి. ధరణి సామవ్రతముని సాక్షిగా విష్ణుదేవా. ధరణి సామవ్రతముని సాక్షిగా విష్ణుదేవా. పర్వత ఈ తుడి స్వామిని వెలిసేదా విష్ణుదేవా. పర్వత ఈ తుడి స్వామిని వెలిసేదా విష్ణుదేవా. ధరణి సామవ్రతముని సాక్షిగా విష్ణుదేవా. బోలో శంకర్ మహారాజ్కి. ఓ విష్ణుదేవా, ఈ ధరణి సాక్షిగా సాక్షిగా మేము వెళుతున్నామయ్యా. మీరు ఆ కంచుకుప్పల కోట కార్తవీర్యార్జును సంహరించి మాకు శరణు విడిపించండి అయ్యా. సరే దేవతలారా, మీరు చింతవల్లి సంతోషంగా ఉండండి, ఆ దుష్టి సంహారం నేను చూసుకుందాను. బోలో శంకర్ మహారాజ్కి. దేవా దేవ ఓ దేవా 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 ఓ దేవో దేవా.
నీవు ఇప్పుడే వెళ్ళి నా తమ్ముడైన ఆ, పంచముఖ బ్రహ్మను పిలుచుకొని రమ్ము. స్వామి ఈ సురామ 13 కోట్ల దేవతలందరూ నీతో మొరబెట్టుకున్నారు. అవును. అయితే నీ ఈ అవతారం మటు మార్చి ముందు అవతారం పరశురామ అవతారం ఎత్తబోచున్నారు. అవును. అందుకొరకు మీ అనుజుడైన తమ్ముడిని పంచముఖ బ్రహ్మను తీసుకొని రమ్మంటున్నారా? ఇతడు కూర్చుండని తీసుకొని వచ్చింది కదా. జయ శ్రీ జమదగ్ని మహామునికి గాయత్రి మాతాకి జయ. బ్రహ్మదేవుడరా ద్వారకనే సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడరా పరకనెను సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడరా ద్వారకనే సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడరా పరకనెను సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడు బహుతరాంగుడను బ్రహ్మదేవుడను బౌతరాంగుడను బ్రహ్మదేవుడను బహుతరాంగుడను బ్రహ్మదేవుడను బౌతరాంగుడను బ్రహ్మాండమునే కల్పన చేసేది బ్రహ్మదేవుడరా. పరకనె సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడరా ద్వారకనేను సృష్టికర్తనురా. బ్రహ్మదేవుడరా పరకనెను. జయ బోలో గాయత్రి మాతాకి. ఏయ్ స్వామి నీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్ధిల్లు నాయన. ఈ పట్టణము నా 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 పట్టణం నా నా నామం అనగా పంచముఖ బ్రహ్మాంత పంచముఖ బ్రహ్మ. ఈ పట్టణము సత్యలోకము. సత్యాలోకము. నా భార్య అగు సరస్వతి దేవి. సరస్వతి దేవి. నీ సత్యలోకం పరిపాలించేటి వాడను. సరే ఈ లోకం అంటే ఏం పని చేస్తావయ్యా? నేను సకల జనాల యొక్క తయారాతలను రాసి వాడను. ప్రతి ఒక్క మానవ జీవితకి 74 కోట్ల జీవ జంతువులకు తయారాతలు రాసి వాడను. రాసేనివేనా? అవును. స్వామి నీ భార్య పేరు సరస్వతి దేవి. సరస్వతి. చదువులకు మూల తల్లి. మరియు విద్య లేని వాడు వింత పశువు. మరియు ప్రతి ఒక్క మానవ జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల సరస్వతి నీ భార్య. అవునండి. స్వామి ఇప్పుడు వైకుంఠ వేళ శ్రీ మహావిష్ణువు అన్నగారు నేను రమ్మన్నాడు కదా. త్వరగా వెళ్దాం పదండి. సరే సేవక వెళుదాం పదండి. దేవదేవో దేవ 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 మా దేవో దేవ. దేవదేవో దేవ 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 మా దేవో దేవ. దేవదేవో దేవ దేవయ్య. నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవ. నిన్ను నమ్మితే నా మదిలో నా ఇలకందరావో దేవా. జయ గాయత్రి మాతాకి ఏయ్ వందనం. చల్లగా వర్ధులు బ్రహ్మదేవా. వినుమా వెలిపెరా వినయము తోడుతను విష్ణుదేవ విను వినయము తోడుతను దేవ వినుమా దేవి వేద వినయము తోడుతను. విష్ణుదేవ విను వెలిపెరా వినయము. నన్ను విలిచిన కారణమేమిటో నయముతో దిలకుమా. నన్ను విలచిన కారణమేమిటో భయముతో తెలుపుమా. గాయత్రి మాతాకి జై. ఓ విష్ణుదేవ నన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలియండి. జయ శ్రీ గాయత్రి మాతాకి. దేవా దేవతలో ఎప్పుడు అరుదెంచిన రయ్యో. దేవా దేవతలో ఎప్పుడు అరుదెంచిన రయ్యో. వారి కొరకు అవతారంబులు మార్చవలనయ్యో. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ బ్రహ్మదేవా, సురా 30 కోట్ల దేవతలు నా వద్దకు వచ్చి ఆ కార్తవీర్యార్జుని చేత బాధలు పడుచున్నామని మొరబెట్టుకున్నారు. ఆ దుష్టుని సంహరించిన కొరకు మనం ఇరువురము మన అవతారములు మార్చవలసిన అవసరం ఉన్నది కదా. గాయత్రి మాతాకి.
ఎటులా చేయుమంటే నేను అటులా చేసేదను. ఎటులా చేయుమంటే నేను అటులా చేసేదను. గాయత్రి మాతాకి మీరు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేసేదండి. జయ శ్రీ గాయత్రి మాతాకి. బదరిక వనములో నీవు ముని దంపతులింట్లా బదరిక వనములో నీవు ముని దంపతులింట్లా జమదగ్నియను నామము చేత అతనింట్లా పుట్టో. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓహో బ్రహ్మదేవ, నీవు ఆ బదరికావనం అనే ఆశ్రమం లోపల రుచిక మహాముని సత్యవతి దంపతులు గలరు. వారి గర్భము లోపల నీవు జమదగ్ని అను నామం చేత జన్మించగలవు. గాయత్రి మాతాకి. నీ భార్య సరస్వతి దేవి పార్వతీ శంకరుల గర్భం నుంచి రేణుకా ఎల్లమ్మగా జన్మించగలరు. వీరిరువురు ఈ అవతారము దార్చగలరు. గాయత్రి మాతాకి. మేము పోయేదాము ఇప్పుడు ఎదురుగానే. మేము పోయేదాము మీరలు చెప్పినట్టుగానే. మాకు కలిచెరు విన్నావించవయ్యా. మాతాకి. ఓ విష్ణుదేవా, మీరు చెప్పిన అడిగానే మేము వెళ్ళేదాము. మాకు ఏ రూపంలో మీరు దర్శించారు వినయం చెయ్యా. జయ శ్రీ గాయత్రి మాతాకి. పరశురాముడనై నేను పరగా జన్మెంతో. పరశురాముడనై నేను పరగా జన్మెంతో. కండ్రాగొడ్డలి పటియువాణ్ణి ఖండించదవాణ్ణి. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ బ్రహ్మదేవ, నీవు జమదగ్నిగా జన్మించినప్పుడు నీ భార్య సరస్వతి రేణుకా ఎల్లమ్మగా జన్మించినప్పుడు మీ ఇద్దరి గర్భము నుంచి నేను పరశురామునిగా జన్మించి ఆ దుష్ట కార్తవీర్యార్జునుని నా గండ్ర గొడ్డలి చేత సంహరించబోతున్నాను. అలాగే దేవదేవా వెళ్ళేదాం. దేవదేవ ఓ దేవా 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 మా దేవో దేవా దేవ దేవో దేవా 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 మా దేవా దేవా. సేవక అంతేనా? ఇట్లా మరి ఇప్పుడు ఈ పరశురాముని అవతారం మటుమార్చి ఈ అవతారం నా ఎటు పోతున్నారు చెప్పండి. సేవక, నేను శ్రీ మహావిష్ణువునైన నేను పరశురామ అవతారం దాల్చబోతున్నా. విష్ణు అవతారమును మటుమార్చి పరశురామ అవతారం దాల్చి ఆ కార్తవీర్యార్జుని సంహారం చేయబోతున్నా. మారు అవతారము ఎత్తి ఆ యొక్క పురాముపురి 3 కోట్ల దేవతలందరినీ వారి బాధ పరిమార్చడం కొరకు అవతారం దాల్చబోతున్నాను. సరే, ఎవరి కడుపులా ఎటుల జన్మిస్తున్నారో చెప్పండి. నేను జమదగ్ని రేణుకాయలమ్మ గర్భం లోపల పరశురాముడిగా జన్మించబోతున్నాను సేవక. సరే, మీ తమ్ముడు
పంచముఖ బ్రహ్మ జమదగ్నిగా జన్మించబోతున్నాడు. రుచికామని సత్యావతి గర్భములో పదారిక వనంలో జన్మించి యమదగ్ని అనే జన్మించబోతున్నాడు. సరే, మరి సరస్వతి రేణుకా ఎల్లమ్మగా జన్మించగలదు. అయితే శంకరుని మీ అన్నయ్యకు శంకరుని పార్వతి గర్భముల రేణుకాయలమ్మ జన్మిస్తారు. అవును. వారి ఇరువురు దంపతులకు నీవు పరశురామ అవతారాన్ని ఎత్తబోతున్నావు. సరే, వెళ్ళండి. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. గంగను శిరమందు దాచిన లింగమాయేశో గంగను శిరమందు దాచిన లింగమాయేశో లింగమాయేశో మమ్మేలు జగదీశో నందివాహన నాగభూషణ నాదమే తీరా నాదమే తీరా ఓంకారమే తీరా. జయ శ్రీ గాయత్రి మాతాకి గడైనను చాలు గంగగోగు పాలు గడ్డడైనను చాలు కడుగడైనను నీటి కర్మ పాలు భక్తి కలిగిన గోడు పట్టెడన్నము చాలు కడుగడైన నీటి కర్మ పాలు పుష్పగామి రామ విదరవేమా జయ గాయత్రి మాతాకి శంభు దేవుడరా నా నామంబు సాంబా శివుడరా నా నామంబు శంభు దేవుడరా నా నామము సాంబా శివుడరా శంభు దేవుడరా నా నామంబు సాంబా శివుడరా నా నామంబు శంభు దేవుడరా నా నామము సాంబా శివుడరా నా నామము ఆకాశేషనుడాను పార్వతీనాథుడా ఆకాశనుడాను పార్వతీనాథుడా ఆకాశేషనుడాను పార్వతీనాథుడా ఆకాశనుడాను పార్వతీనాథుడా కైలాసవాసుడరా నేనుండేది వెండి కొండయురా నేనుండేది 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 భూలోకమత్యు భూత పుష్పాదుల ఉలుకమచ్చియు భూత పుష్పాదుల భూలోకమత్యు భూత పుష్పాదుల ఉలుకమచ్చియు భూత పుష్పాదుల కోరిన కోటలు తీర్చని వాడను శంభు దేవుడరా ననామంబు సాంబా శివుడరా ననామంబు శంభు దేవుడరా నా నామంబు సాంబా శివుడరా నా నామంబు శంభు దేవుడరా ననామంబు సాంబా శివుడరా ననామంబు. గాయత్రి గాయత్రి మాతాకి జై. స్వామి, మీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్తిలము ఈ పట్టణం మీ పూర్వస్థితి ఈ కూర్చున్న ప్రేక్షకులకు వినం చేయము కదా. ఓ నా పట్టణమనగా కైలాసపురి నంది కైలాసం అంటారు నంది కైలాసం. అవును ఉమ్. నా నామం అనగా బోలశంకరుడు బోలో శంకరుడు. నా భార్య పేరు అనగా పార్వతీదేవి అందరు నీకు ఇరువురు భార్యలు. ఇరువురు భార్యలు ఉమ్. ఒక భార్య గంగాదేవి ఉమ్. ఆమె మీకు ఎవరు తెలియకుండా నేను కుప్పలో దాచుకున్నాను చిన్న భార్య పేరు గంగదేవి, గంగాదేవి పెద్ద భార్య పేరు పార్వతి. పార్వతీదేవి పార్వతి. నాకు 7 కుమార్తెలు అమ్మమ్మమ్మమ్మమ్మ 7. అవును ఓహో. స్వామి, ఆ. ఈ 7 బిడ్డలు నువ్వు ఎట్లా దాక్కున్నావయ్యా? అయ్యా అది నా మహిమ చేత నా నీల చేత దాస్తున్నాను మీరందరూ కూడా నామ నీళ్ళే కదా వారుగాక మీరందరూ కూడా నాలుగులే నా బిడ్డలే ఈ లోకమంతా మగవారు వాడివారు. అవును మగవారు నా కొడుకులు బిడ్డవారు ఆడవారంతా నా బిడ్డలే వామ్మో, అవును ఈ కడుపు నేను లేనిది ఎక్కడికి వచ్చింది నేను అడగనే వరమించేవారని నేను ఇస్తేనే వీళ్ళందరూ వచ్చారు కదా ఈ కడుపు హిందుమా సముద్రం ఉన్నట్టు. అవును, అవును. అయితే నీ పేరు శంకరుడు, శంకరుడు. నీ భార్య పేరు పార్వతి. పార్వతి. నీకు 7 బిడ్డలు. 7 బిడ్డలు ఆ బిడ్డల పేర్లు నా బిడ్డల పేరు అనగా పెద్ద కుమార్తె అయినా కాట్లో పుట్టిన కర్రభూషం అందరు అవును. రెండవ బిడ్డ అయినా మన ఇంటికి కావాలి ఉంటుంది కదా దుర్గమ్మ. దుర్గమ్మ. ఇంకో బిడ్డ అయినా బాయిల కాడ వ్యవసాయం కాడ ఉంటది ఆ, ఆమె కావాలుంటది ఎక్కడ మైసమ్మ. మైసమ్మ. బాయిల కాడ పంటల కాడ పంటల కాడ కావాలుండేది మైసమ్మ. మైసమ్మ. అవును మళ్ళా బాలమ్మ, బాలమ్మ, మాంకాలమ్మ, అంకలమ్మ, మార్కమ్మ. మార్కమ్మ. అందరికన్నా చిన్న కుమార్తె నా బుద్ధుల బిడ్డ అయిన రేణుకా ఎల్లమ్మదురు చల్లగా వర్తము. శంకరా శంకరా, అవును అవును నీవు 7 బిడ్డలు అనగా ఆ. చెప్తేనే నాకు కడుపులో జాలి వారి కలిగింది. మహిమనంగా ఆసక్తులు నీకు తెలియదు. అయితే శంకరా, నీ ఇప్పుడు ఎక్కడికి పోతున్నావయ్యా? నేను నంది కైలాసం ఎందుకు వెళ్తున్నాను సభా కచేరికి సభ వెళ్తున్నా. కచేరికి వెళ్తున్నాను. అలాగనే వెళ్ళండి.
జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి 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 హరివరద ఏకదంత వినిపించు స్వప్నదంత హరిరాజ ఏకదంత వినిపించు స్వప్నదంత హరిరాజ ఏకదంత వినిపించు స్వప్నదంత హరిరాజ ఏకదంత వినిపించు స్వప్నదంత జయ శ్రీ గాయత్రి మాతాకి జై అనే కూర్చున్నాను జయ శ్రీ గాయత్రి మాతాకి దేవి నాయమ్మ చల్లారా పార్వతీ దేవి నాయమ్మ దేవి నాయమ్మ శ్రీ దేవి నాయమ్మ దేవి నాయమ్మ చల్లారా పార్వతీ దేవి నాయమ్మ దేవి నాయమ్మ పార్వతీ దేవి నాయమ్మ దేవిని విరినే తేజము తోడుతా దేవి వీరినే తేజము తోడుగా దేవిని విరినే తేజము తోడుతా కోమల సంగీత కోమలాంగిని ధరణి అందునను పైసామౌరాపురములో పలనో ధరణి అందునను పైసామౌరాపురములో పలనో హరిభక్తుల నేను ఆత్మల దలుచరా హరిభక్తుల నేను ఆత్మల దలుచరా భక్తుల నా చింతలు బాపయా కోటి నాయమ్మ సిరి సంపదలకు మేటి నాయమ్మ కోటి నాయమ్మ సిరి సంపదలకు మేటి నాయమ్మ కోటి మరల కిరీటం దాల్చిన కోటి మనుల కిరీటము దాచిన కోటి మరల కిరీటం దాల్చిన కోటి మనుల కిరీటము దాచిన నాటక చంద్రకి అక్షరందుల దేవి చల్లార పార్వతీ దేవి నాయమ్మ దేవి నాయమ్మ జనులారా పార్వతీ దేవి నాయమ్మ దేవి నాయమ్మ చల్లార పార్వతీ దేవి నాయమ్మ జయ శ్రీ గాయత్రి మాతాకి అమ్మా మీ యొక్క నామం ఏమంటారు కదా ఓ సేవక నా నామం అనగా పార్వతీదేవి అందరు ఈ యొక్క నామం అనగా పార్వతి మాత
ఈ యొక్క భర్తాల పేరు ఏమంటారు? నా భర్తాలుడి పేరు అనగా బోలో శంకరుడు అందరు. ఈ కుమారులు ఎంతమంది, కుమార్తెలు ఎంతమంది? నాకు 7 కుమార్తెలు. అందులో చిన్న కుమార్తె పేరు రేణుకాదేవి అందరు. 2 కుమారులు. అందులో పెద్ద కుమారుని పేరు గణపతి అందరు. రెండో కుమారుని పేరు కుమారస్వామి అందరు. ఈ పట్టణము మరి కైలాసగిరి పట్టణం. ఇక్కడికి వెళుతున్నావమ్మా పార్వతి మాత? ఇప్పుడు నేను కైలాసగిరి పట్టణం పోతున్నాను. వెళ్ళండి. జయశ్రీ గాయత్రి మాతాకి జై. అరుడా అరుడా శ్రీశైలవాస ఓ గురుడా మమ్మేలుకో అరుడా శ్రీశైలవాస ఓ గురుడా మమ్మేలుకో అరుడా శ్రీశైలవాస పవనాచ